వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. పహల్గాం అమరులకు టీడీపీ పొలిట్ బ్యూరో నివాళులర్పించనుంది. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. 11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. అమరావతి రిస్టార్ట్పై టీడీపీ అగ్రనాయకత్వం చర్చించనుంది. పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు పార్టీ సీనియర్ నేతలతో నారా లోకేష్ భేటీ కానున్నారు. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. పహల్గాం అమరులకు టీడీపీ పొలిట్ బ్యూరో నివాళులర్పించనుంది. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. 11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. అమరావతి రీస్టార్ట్పై టీడీపీ అగ్రనాయకత్వం చర్చించనుంది. పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు పార్టీ సీనియర్ నేతలతో నారా లోకేష్ భేటీ కానున్నారు. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. పహల్గాం అమరులకు టీడీపీ పొలిట్ బ్యూరో నివాళులర్పించనుంది. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. 11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. అమరావతి రీస్టార్ట్పై టీడీపీ అగ్రనాయకత్వం చర్చించనుంది. పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు పార్టీ సీనియర్ నేతలతో నారా లోకేష్ భేటీ కానున్నారు. తిరుపతిలో గంగమ్మ జాతర ముగిసింది. ఎమ్మెల్యే దంపతులు, కమిషనర్ సహా పలువురు ప్రముఖులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. బుధవారం ఉదయం పేరంటాలు, వేషధారణలో కైకాల కులస్తులు అమ్మవారిని చంప నరకడంతో గంగ జాతర ముగిసింది. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారి బంకమట్టి కోసం భక్తులు ఎగబడ్డారు. ఆలయంలోకి భక్తులు రాకుండా పోలీసులు తాళాలు వేశారు. దీంతో ఈవో, పోలీసులు డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. పోలీసులు, ఆలయాధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కాగా 7 రోజుల పాటు సాగిన జాతర విజయవంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఈ స్థానంలో ప్రీతి సుదాన్ చైర్మన్గా ఉన్నారు. ఆమె పదవీకాలం ఏప్రిల్ 29న ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో అజయ్ కుమార్ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ కొత్త చైర్మన్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తమిళనాడులో కొబ్బరి ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో కోనసీమలో కొబ్బరి మార్కెట్లో స్తబ్దత ఏర్పడింది. గత కొద్ది రోజులుగా ధరలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఎగుమతులు కూడా ఎక్కడికక్కడ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. దీంతో కొబ్బరి రైతులు దిగులు పడుతున్నారు. కోనసీమ కొబ్బరికాయలకు ఒక ప్రత్యేకత ఉంది. దేశీయంగా కొబ్బరి మార్కెట్లో డిమాండ్ కూడా బాగానే ఉంది. కానీ కొద్ది నెలలుగా పరిస్థితి మారిపోయింది.
కోనసీమ కొబ్బరికాయలకు తమిళనాడు పోటీ ఇస్తోంది. అక్కడ దిగుబడి విపరీతంగా పెరగడంతో దాని ప్రభావం కోనసీమ మార్కెట్ ధర మీద పడింది. తమిళనాడు కాయలు తక్కువ ధరకే రావడంతో పలు రాష్ట్రాల వ్యాపారులు తమిళనాడు వైపే ఎక్కువగా చూస్తున్నారు. దాదాపు 10 రోజుల క్రితం దాకా తమిళనాడులో పంట దిగుబడి లేదు. దీంతో కోనసీమ కొబ్బరికాయకు డిమాండ్ బాగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆర్డర్లు వచ్చాయి. టన్ను కొబ్బరికాయల ధర 60,000 రూపాయలు పలికింది. అయితే తమిళనాడులో దిగుబడి విపరీతంగా పెరగడంతో ఇప్పుడు టన్ను కొబ్బరికాయలు 45,000 రూపాయలకు ఇస్తామన్నా కొనేవాళ్లు కనిపించడం లేదు. పచ్చి కొబ్బరికాయల ధర కూడా 14,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు ఒక్కసారిగా డీలా పడిపోయారు. నా పేరు చిట్టినీరు రంగసాయి. ఈరోజు కొబ్బరి తోటలో వచ్చేటప్పటికి మా కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటలు ప్రసిద్ధి చెందినాయి. అయితే మా ప్రాంతంలో 1 ఎకరం కొబ్బరి తోట ఉన్న రైతుకి 10 నుంచి 20-30 ఎకరాలు ఉన్న రైతుకి ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక 500 కొబ్బరికాయ పడే రైతుకి, అలాగే పెద్ద రైతుకి ఒక కాయకు వచ్చి 2 రూపాయలు 2.5 రూపాయల దాకా వ్యత్యాసం ఉంటుంది ఒక కాయకు వచ్చి. అలాగే ఖర్చు చూస్తే ఆ రైతుకి ఎంత ఖర్చు అవుతుందో ఈ ఎకరం అరెకరం ఉన్న రైతుకు కూడా అదే ఖర్చు అవుతుంది. దాంట్లో పెద్ద తేడా ఉండదు. అలా అయినప్పటికీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఈ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అలాగే దింపు తీసే వ్యక్తికి 2 రూపాయలు, అక్కడ అలాగే తోటలోంచి బయటికి తేయడానికి అలా సాగుకారు పట్టుకెళ్ళేటప్పుడు కూడా 1.5 రూపాయల ఖర్చు అవుతుంది. అయితే కొబ్బరికాయ వచ్చేటప్పటికి ఏంటంటే సీజన్గా ఎక్కువ కొబ్బరికాయ పడేటప్పుడేమో రేటు తక్కువ ఉంటుంది, కాయ తక్కువ ఉన్నప్పుడేమో రేటు ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు రైతుకి గిట్టుబాటు అవ్వలేని పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క వ్యత్యాసానికి వీళ్ళకి ఎగుమతి రంగంలో కానీ అలాగే ట్రాన్స్పోర్ట్లో కానీ రైతులకి సాగుకారులకి ఏమైనా ఒక సబ్సిడీ లాంటిది కానీ ఏదో పెడితే ఈ కొబ్బరికాయ వేరే చోటకి వెంటనే వెళ్ళేలాగా ఉంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఈ ఏడాది కుంభమేళాకు కూడా కోనసీమ కోకోనట్ భారీగా వెళ్ళింది. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలకు తమిళనాడు నుండి భారీగా కొబ్బరికాయలు వెళ్తుంటాయి. మొన్నటిదాకా తమిళనాడులో దిగుబడి లేకపోవడంతో చాలామంది ఉత్తరాది వ్యాపారులు కోనసీమ రైతులకు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కానీ తమిళనాడులో దిగుబడి పెరగడంతో ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన వారు కూడా వెనక్కి వెళ్తున్నారు. కనీసం లోకల్ మార్కెట్లో కూడా ఆశించిన ధర రావడం లేదని వాపోతున్నారు. పేరు కొబ్బరికాయ రేటు సన్నకారు రైతులకు ఓ రకంగా ఉంటుంది, పెద్ద రైతులకు ఓ రకంగా ఉంటుంది. దింపు ఖర్చు ఏమో దింపు తీసుకుని 2 రూపాయలు ఖర్చు, పోగి వేస్తేమో 3 రూపాయలు ఖర్చు. అది ఉన్నప్పుడు మాకు కాయ పడ్డప్పుడు ఏమో రేటు తగ్గిపోతుంది, కాయ ఉన్నప్పుడు లేనప్పుడు ఏమో రేటు పెరుగుతుంది. ఇలా ఉందండి పరిస్థితి. మొత్తానికి తమిళనాడు మార్కెట్ ప్రభావం కోనసీమ కొబ్బరి మార్కెట్ మీద తీవ్రంగా పడింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ను కొన్నాళ్ల పాటు వాయిదా వేసింది. తాజాగా యుద్ధ విరమణకు ఇరు దేశాలు ఒప్పుకోవడంతో ఇండియన్ క్రికెట్ లీగ్ను పునఃప్రారంభించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. 6 వేదికల్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో కూడా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఏదైతే బీసీసీఐ నిర్వహిస్తున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ల్ని అర్ధాంతరంగా బ్రేక్ వేసింది. ఎందుకంటే ఇప్పటికే ఉగ్రవాదులు ఈ ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా దాడులు చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ నెల 8న ఢిల్లీ ఏదైతే పంజాబ్ మ్యాచ్ ధర్మశాలలో జరుగుతున్న నేపథ్యంలో కూడా దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో కూడా ఆ మ్యాచ్ని అర్ధాంతరంగా ఆపేసి త్వరలో తేదీలను ప్రకటిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రెండు పాకిస్తాన్ అదే ఇండియా ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందం జరిగాక మరొకసారి ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించడానికి బీసీసీఐ ప్లాన్ వేస్తుంది. షెడ్యూల్ను కూడా ఖరారు చేసింది. అయితే ఈ నెల 17 నుండి ఈ ఐపీఎల్ మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. అయితే 29న ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్ ఉంటుంది, 30న ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది, జూన్ 2న క్వాలిఫై 1, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
అయితే మొత్తం 6 వేదికల్లో ఈ మ్యాచ్ అంటే ఈ మ్యాచ్లు మిగిలిన మ్యాచ్లు నిర్వహిస్తారని చెప్పొచ్చు. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, లక్నో, ముంబై, అహ్మదాబాద్ ఈ 6 వేదికల్లో ఈ ఏదైతే మిగిలిన మ్యాచ్లన్నీ నిర్వహిస్తారు. అదేవిధంగా హైదరాబాద్లో జరగాల్సిన లీగ్ మ్యాచ్ని మాత్రం ఢిల్లీకి తరలించారు. అదేవిధంగా క్వాలిఫైర్ మ్యాచ్లకు సంబంధించి మాత్రం త్వరలో తేదీలు కూడా ప్రకటిస్తామని కూడా ఇప్పటికే బీసీసీఐ వెల్లడించింది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి త్వరలో అంటే జరగబోయే మిగిలిన మ్యాచ్లకు సంబంధించి పటిష్ట భద్రత నేపథ్యంలో నిర్వహించాలి. కట్టుదిట్టమైన భద్రతని చేపట్టాకనే మ్యాచ్ నిర్వహించాలని కూడా భావిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒక హైదరాబాద్లో జరగాల్సిన మ్యాచ్లు మాత్రమే ఢిల్లీకి వేదికగా మార్చి మిగతా అన్ని యథావిధిగా అంటే ఇటు 6 వేదికల్లో కూడా మ్యాచ్లు నిర్వహించాలని కూడా బీసీఐ ప్లాన్ చేస్తుంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ మధ్య ఏపీ లిక్కర్ కేసులో సిట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. A32 నిందితుడు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీలో సిట్ సోదాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో సిట్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాటికల్, ఐబాట్, స్కూబీ ల్యాబ్స్, క్రిస్టల్, ఎక్యూస్క్వేర్ కంపెనీల్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అరెస్టుల పర్వం మొదలైన మద్యం కుంభకోణం కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కాల్పుల విరమణ తదితర పరిణామాలపై కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు ఆపరేషన్ సింధూర్ వివరాలను కేంద్రం నివేదించనుంది. ఈ నెల 19న పార్లమెంటరీ స్థాయి సంఘం కమిటీ చైర్మన్ శశి థరూర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఏపీలో జగన్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్కు లేఖ పంపారు. 2020లో జకియాను ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. కాగా 2 ఏళ్ల నుంచి వైసీపీలో జకియా అసంతృప్తితో ఉన్నారు. జకియాతో సహా ఇప్పటి వరకు 6 ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. హైదరాబాద్లోని చారిత్రక చౌహమల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. నిజాం వంశస్థుల రాజసింహాసనాన్ని, సైనిక సామాగ్రిని ఆసక్తిగా తిలకించారు. ఈ చారిత్రక కట్టడంపై ఇతర నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వీడియోను సుందరిమణులు తిలకించారు. 72వ మిస్ వరల్డ్ పోటీదారులకు తెలంగాణ ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ వంటకాలను అందగత్తెలు రుచి చూశారు. హిందుస్థానీ షహనాయి సంగీత వాయిద్యంలో ముద్దుగుమ్మలు మైమర్చిపోయారు. పాత బస్తీ సంస్కృతి, సంప్రదాయాల నృత్య రీతులతో మిస్ వరల్డ్ పోటీదారులకు స్థానిక మహిళలు ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రకృతి వడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం నాగార్జున సాగర్. ఇక్కడ పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ఒడ్డున చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది బుద్ధవనం. ఇది కేవలం ఒక పర్యాటక స్థలం మాత్రమే కాదు, శాంతికి, జ్ఞానానికి, శిల్ప కళలకు ప్రతిరూపం. సుమారు 274 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బౌద్ధ క్షేత్రం సందర్శకులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్న బుద్ధవనంపై మెగా 9 టీవీ ప్రత్యేక కథనం.
అంతర్జాతీయ బౌద్ధ ఖ్యాతిని ప్రతిబింబించేలా తెలంగాణలో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో 60 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ అద్భుత కట్టడం 2022లో ప్రారంభమైంది. చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇటలీ, పాకిస్తాన్, శ్రీలంకల సహకారంతో నాగార్జున సాగర్లో 2004 నుండి 2022 వరకు 5 భాగాలుగా ఈ నిర్మాణం చేపట్టారు. బుద్ధవనం యొక్క ప్రధాన ద్వారం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. లోపలికి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన వాతావరణం మనల్ని ఆవరిస్తుంది. ఇక్కడ ప్రధానంగా 5 భాగాలు కనిపిస్తాయి. బుద్ధుని చరితవనం, జ్ఞానవనం, స్తూపవనం, మహాస్తూపం, జాతక పార్క్. ఒక్కో భాగం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారాడు అనే అన్ని అంశాలను కళ్లకు కట్టినట్టుగా బుద్ధవనంలో అన్ని దేశాల బౌద్ధ నిర్మాణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మొదటగా మనం మహాస్తూపం గురించి మాట్లాడుకుందాం. ఇది బుద్ధవనం యొక్క ప్రధాన ఆకర్షణ. భారీ గుమ్మటం ఆకారంలో నిర్మించిన ఈ స్తూపం శాంతికి చిహ్నంగా నిలుస్తుంది. దీని చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంటుంది. స్తూపం లోపల బుద్ధుని అవశేషాలు మరియు బౌద్ధ కళాఖండాలు భద్రపరచబడి ఉన్నాయి. విద్యుత్ దీపాల వెలుగులో ఈ స్తూపం మరింత మనోహరంగా కనిపిస్తుంది. అక్కడ నిలబడితే ఒక రకమైన దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఇక బుద్ధవనంలోని మరో ముఖ్యమైన భాగం జాతకవనం. ఇది బుద్ధుని పూర్వజన్మల కథలను తెలిపే అద్భుతమైన శిల్పాలతో నిండి ఉంటుంది. ఒక్కో శిల్పం ఒక్కో కథను మన కళ్ళ ముందు ఉంచుతుంది. బుద్ధుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు చేసిన త్యాగాలు, చూపిన కరుణ, ధర్మం వంటి విషయాలను ఈ శిల్పాలు మనకు తెలియజేస్తాయి. ఈ శిల్పాలను చూస్తుంటే ఆనాటి కథలు మన మనసులో మెదులుతాయి. ఇక బుద్ధుని జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలిపే విధంగా రూపొందించబడిన బుద్ధ చరితవనం కూడా ఎంతో విశేషమైనది. ఆయన జననం నుండి జ్ఞానోదయం వరకు, ధర్మ ప్రచారం నుండి పరినిర్వాణం వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఇక్కడ శిల్పాల రూపంలో చూడవచ్చు. ఈ శిల్పాలు బుద్ధుని జీవితంలోని కీలకమైన విషయాలను మనకు వివరిస్తాయి. ఇవే కాకుండా బుద్ధవనంలో ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేక మందిరాలు, బౌద్ధ సన్యాసుల కోసం ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఆచార్య నాగార్జునుని భారీ విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. చుట్టూ పచ్చని తోటలు, ఆహ్లాదకరమైన నీటి కొలనులు ఈ ప్రదేశానికి మరింత అందాన్నిస్తాయి. ఇక్కడ సేద తీరుతుంటే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. బుద్ధవనానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఎంతో ఉంది. నాగార్జున కొండ ప్రాంతం ఒకప్పుడు గొప్ప బౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది. ఇక్కడ అనేక బౌద్ధ స్తూపాలు, విహారాలు వెలుగులోకి వచ్చాయి. వాటి అవశేషాలను బుద్ధవనంలోని మ్యూజియంలో మనం చూడవచ్చు. ఈ ప్రాంతం యొక్క గొప్ప బౌద్ధ వారసత్వాన్ని ఈ ప్రదర్శనలు మనకు తెలియజేస్తాయి. బుద్ధవనం యొక్క గొప్పతనాన్ని గుర్తించిన ఎందరో ప్రముఖులు ఈ ప్రదేశాన్ని సందర్శించారు. వారి సందర్శనలు ఈ క్షేత్రానికి మరింత ప్రాముఖ్యతను తెచ్చిపెట్టాయి. ఇది కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, చారిత్రక సంపదగా విరాజిల్లుతోంది.
నాగార్జునసాగర్లోని బుద్ధవనం ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికతల కలయిక. ఇది తెలంగాణ గర్వించదగ్గ ప్రదేశాలలో ఒకటి. శాంతిని కోరుకునే వారికి, చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి ఇది ఒక తప్పక చూడవలసిన ప్రదేశం. ఒక్కసారి ఇక్కడికి వస్తే ఆ ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన శిల్పాలు మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.